బయట డీమార్ట్లు రిలయన్స్ బయట కూడా బోర్డు పెడుతున్నారు మాకు మనుషులు కావాలని చెప్పి. అవును. చివరికి అదేది బిల్లులు వేసేందుకు మనుషులు కూడా దొరకట్లేదు. అవును. అలాంటి స్టేజ్లో మనుషులు దొరకట్లేదు కాబట్టి అందరూ కూడా కూర్చునే ఉద్యోగాలు అనేటటువంటిది చదువు ఎక్కువైపోతే వాళ్ళందరూ అలాంటి ఆశపడుతున్నారు. అట్లాంటి దాంతో యువతరం చెడిపోతుంటే యువతరాన్ని మందలించడం కుదరదు కాబట్టి, మందలిస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకి ముందు ఇట్లా చదువులు దూరం చేసి ఉన్నత చదువులకు వెళ్ళనీయకుండా చేసి తద్వారా కార్మికులని పరిశ్రమలకు అప్పచెప్పి పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టేందుకు అవకాశాలు కల్పించి 99 బేసులకి భూమి ఇవ్వడం ద్వారా వాళ్ళు పరిశ్రమలు పెడతారు. ఆ పరిశ్రమలు పెట్టాక వాళ్ళకి మనుషుల్ని కూడా మనం సప్లై చేస్తే అప్పుడు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరిగిపోయి తద్వారా మనం ముంబాయిను గుజరాత్ దాటేసి న్యూయార్క్కి సింగపూర్కి దగ్గరలోకి వెళ్ళడానికి వేస్తున్నటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇది అర్థం కాని సన్నాసులకి తెలియదు, ఇది బుర్రలేని వెధవలకి తెలియదు. వీళ్ళు భాష అది కూడా వాడతారు కదా సోషల్ మీడియాలో. అలాంటి మహామేధావుల యొక్క ఆలోచన ఇది అని రేపు పొద్దున ఈ మేధావులు కూడా వార్త రాస్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఒక బాధ నాకు అనిపించేది ఏంటంటే, స్కూళ్ళు చదివాం, కాలేజీలు చదివాం, ప్రభుత్వ స్కూళ్ళలో ప్రభుత్వ కాలేజీల్లో. తర్వాత నేను ట్యూషన్స్ చెప్పా, కాన్వెంట్లు చెప్పా చాలా రోజుల పాటు. ఈవెన్ 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి కూడా వేరే పనులు చేసా, ట్యూషన్స్ చెప్పాను, ట్యూటోరియల్స్లో నడుపుకున్నాం, ఇవన్నీ చేశాను. ఆ బాధ ఏంటో ఒక పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళగా అనుభవించిన వాళ్ళని చూసాం. మా దగ్గర